ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదం కొరకే దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అత్యధికమైనటువంటి మేలును నీకు కలుగు చేసేదను. ఈ వాక్యము ఒక ప్రవచనముతో కూడినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానమును తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల పట్ల, తన బిడ్డల పట్ల జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం చేసేటువంటి సమయానికి తన బిడ్డలైనటువంటి వారు దేవుడు ఇస్తానని చెప్పిన తన సొంత స్థలంలో వారు లేరు, వారి సొంత ఇండ్లలో వారు లేరు, తన స్వజనుల మధ్యన వారు లేరు. కానీ శత్రువుగా పిలువబడుతున్నటువంటి బబులోను రాజు వచ్చి తన సొంత దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చెరగా తీసుకుని వెళ్ళిపోయి వారి కట్టినటువంటి పురాలను పాడు చేసి, వారి ఇండ్లను పాడు చేసి, దేవుని మందిరాన్ని పాడు చేసి, ఆ పట్టణాలంతటినీ కాల్చి బూడిదిగా చేసి తన ప్రజలందరినీ బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఈ శత్రువుగా పిలువబడుతున్నటువంటి బబులోను చేతిలోనికి ఈ ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఆ స్థలములో ఉన్నటువంటి ప్రజలతోటి, బానిసలుగా ఉన్నటువంటి బిడ్డలతోటి ఒక భరోసా ఇస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. గడిచిన దినాల్లో, పూర్వపు దినాల్లో ఏ మేలైతే, ఏ ఆశీర్వాదం అయితే మీకుందో ఆ ఆశీర్వాదమును నేను మరలా ఇవ్వబోతున్నాను. అది మునుపటి కంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను చేతులోనికి వెళ్ళి ఏటిని కోల్పోతూ వచ్చారో, ఏ సంపదను కోల్పోయారో, ఏ దీవెన కోల్పోతూ వచ్చారో వాటన్నిటినీ రుణంతలుగా దేవుడు తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.